మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాల్లో సమాన వాటా లభించేలా చేయాలనేది మహిళా పార్లమెంటు నిర్వహణ ఉద్దేశమని శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు అన్నారు. ఊహించిన దానికంటే సదస్సుకు మంచి స్పందన లభించినట్టు తెలిపారు. మహిళలు కోరుకున్న రంగాల్లో రాణించేందుకు ఈ వేదిక స్ఫూర్తినిచ్చిందని అభిప్రాయపడ్డారు. మహిళా పార్లమెంటుతో మంచి పని చేసేందుకు ప్రయత్నిస్తే దాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నాలు జరిగాయన్నారు. అలాంటి వారి ప్రయత్నాలు ఫలించవని అన్నారు. 80% మంది ఆడబిడ్డలు వాళ్ళ యొక్క అభిప్రాయాలను పంచుకున్నారు, వాళ్ళ అనుభవాలను పంచుకున్నారు, ఒక సూచన చేశారు, ఒక దిక్సూచిగా మారారు యంగ్ ఉమెన్కి. భారతదేశం యొక్క ఆస్తి ఏమిటంటే 60% యంగ్ పీపుల్, టోటల్ పాపులేషన్లో 50% ఆడబిడ్డలు. వీళ్ళని గురించి గారు జాగ్రత్త తీసుకొని వాళ్ళ సరైన ప్రోత్సాహాన్ని, వాళ్ళ సరైనటువంటి గైడెన్స్ ఇవ్వగలిగితే దేశం బాగుపడుతుందనేది నా ఆకాంక్ష. ఆ చిరు ప్రయత్నమే నేషనల్ ఉమెన్స్ పార్లమెంట్. కడివేడు పాలల్లో ఒక్క చుక్క విషయం చాలు మొత్తాన్ని నేను స్పాయిల్ చేయడానికి. ఎక్కడో ఆ చిన్న ప్రయత్నం జరిగిందని నేను అనుకుంటున్నాను. దేనికంటే నేను చాలా స్పష్టం, ఆడబిడ్డల గురించి కానీ, ఆడబిడ్డల యొక్క ఆకాంక్షల గురించి కానీ, వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రోత్సాహం గురించి కానీ, గతంలో కానీ ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ నాకు వేరే అభిప్రాయం ఉండదు. అలాంటి వాళ్ళు ఎవరైనా కలిగించడానికి ప్రయత్నం చేస్తే అది అవాస్తవం.